రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న తీర్మాన్ మల్లన్నపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని రెడ్డి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. గౌరవప్రదమైన పదవిలో ఉన్న చింతపండు నవీన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రెడ్డిల ఓటు లేకుండా గెలవాలని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్నపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అసందర్భంగా రెడ్డిలపైన, ఉన్నత కులాలపైన పండు నవీన్ చేసిన వాక్యాలు అసందర్భంగా ఉన్నాయి. రెడ్డిలంటే చాలా ధర్మంగా, న్యాయంగా, స్నేహానికి ప్రతీకగా ఎవరిని కించపరచకుండా న్యాయంగా పాలన చేస్తూ ఉంటారనేది ఒక నమ్మకం. దానిని కాదని రెడ్డిల పైన చాలా దుర్భాషలాడిండు. దాని విషయం పైన మేమందరం రెడ్డిలమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ముఖ్యంగా ప్రభుత్వాన్ని కానీ మన రెడ్డి బంధువులందరినీ నేను కోరేది ఏంటంటే, గౌరవనీయ పోస్టులో ఉండి నువ్వు ఎలాంటి సందర్భం లేకుండా గతంలో ఎన్నో ఉద్యమాలు జరిగిన ఏ ఉద్యమ నాయకుడు కూడా రెడ్డిలను కానీ అగ్రకులాన్ని ఎవ్వరు కూడా విమర్శించని ఈయన గారు మరి రెడ్డిల ఓట్లు అవసరం లేదు, రెడ్డిలను కించపరుస్తూ సందర్భం లేకుండా మాట్లాడడం తగదు. ఒకవేళ మళ్ళొకసారి చేస్తే మర్యాద ఉండదు. ఒకవేళ నీకు చేతనైతే ఇప్పుడు రెడ్డిల ఓట్లు అవసరం లేదంటున్నావు కదా, ఇప్పుడు ఎమ్మెల్సీకి రాజీనామా చేసి దమ్ముంటే నువ్వు మళ్ళీ గెలిచి చూయించు. అప్పుడు నీకు మాకు తేడేందో చెప్తాము. మేము ఎక్కడ కూడా నువ్వు 4 సార్లు విమర్శించిన మా రెడ్డి నాయకులు కానీ ఎవరు కానీ నిన్ను వదిలేసినాము. ఎందుకంటే నువ్వు ఒక పిచ్చోన్లాగా మాట్లాడుతున్నావు, ఒక గౌరవమైన పోస్టులో ఉన్నావు, ఒక ఎమ్మెల్సీగా ఉన్నావు. నువ్వు అది మర్చిపోయి పూర్వస్థాయిలో మాట్లాడుతున్నావు. మేము ఎక్కడ కూడా నేను విమర్శించలేవు. విమర్శలు మొదలైతే మరి నువ్వు తట్టుకోలేవు, నువ్వు తిరగలేవు. మరి నువ్వు ఒక అధికార పార్టీలో ఉన్నావు. ఇవాళ మరి మా కాంగ్రెస్ పార్టీలో మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి మా రెడ్డి మంత్రులు, మా రెడ్డి ఎమ్మెల్యేలు, మరి మా ముఖ్యమంత్రి గారు రెడ్డి ఉండి మరి ఏం చేస్తున్నట్టు వారు తక్షణమే వారి పార్టీ నుంచి సస్పెండ్. ఇది వరకు బులెటిన్ అప్డేట్.